హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. శ్రావణ మాసంలో వచ్చేసి అయితే ఈరోజు లాస్ట్ శనివారం కదా, అందుకే మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినాం. నేను మా బావ ఇద్దరు పిల్లలం కలిసి అయితే దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది. మీరు కూడా లైవ్లో స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే గిరిప్రదక్షిణ అయితే చాలా ప్రత్యేకత. ఒకసారి మనం గిరిప్రదక్షిణ వేస్తే 11 సార్లు వేసినట్టు, 11 సార్లు వేస్తే 108 సార్లు వేసినట్టు. తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్ళినాం. లోపలికి చూపిస్తుంది చూడండి. లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, కానీ నేను కొంచెం అయితే వీడియో తీసిన. స్వామివారికి వచ్చేసి అయితే ఇక్కడ ఓన్లీలో డబ్బులు కూడా వెయ్యరు, ఓన్లీ తులసిమాల అండ్ కొబ్బరికాయలు. మేమైతే 11 మూడలు అయితే తీసుకున్నాం స్వామివారికి అయితే తులసిమాల సమర్పించడానికి. దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ కొంచెంసేపు అయితే విశ్రాంతి తీసుకొని అయితే మేము గిరిప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా పిల్లలు చూడండి, మమ్మీ ఎన్నిసార్లు తిరగాలి అని ఫస్టే అడుగుతారు. 11 సార్లు అయితే మేము తిరిగినాం రౌండ్గా మొత్తం. వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది, అంటే టెంపుల్ బాగుంది అని అంటుండ్రు మా పిల్లలు కూడా. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా, మేమైతే ఇది సెకండ్ టైం. మా కోరిక నెరవేరింది కాబట్టి మేమైతే 11 సార్లు అయితే తిరిగినాం గిరిప్రదక్షిణ. మా బావ వచ్చేసి అయితే వీడియో తీస్తుండే. ఇక్కడ ఎవరు లేరు, తమ్ముడు ఉంటే తీస్తుండే. తమ్ముడు లేడు, ఊరికి వెళ్ళింది కాబట్టి మేము నలుగురమే కలిసి అయితే టెంపుల్కి వచ్చినాం. ఫస్ట్ టైం ఇలా మా ఫ్యామిలీ కలిసి రావడం. వాళ్ళకైతే షాపింగ్ చేస్తున్నాం చూడండి. పెన్నులు అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఇక్కడైతే. వాళ్ళిద్దరు వచ్చేసి అయితే ఒక్కొక్క పెన్ను తీసుకున్నారు. తర్వాత అయితే వాళ్ళ డాడీ కోసం కిచెన్స్ తీసుకుందామని అయితే మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తుండే. మమ్మీ ఇది బాగుంది, ఇది బాగుంది, నేమ్స్ వేపిద్దామని అయితే చూస్తుండే. అందులో అదొకటైతే చాయిస్ చేసుకున్నారు. చూపిస్తే చూడండి, వాళ్ళ పేర్లు వేపించి అయితే ఒక కిచెన్స్ తీసుకున్నాము. ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే. అఖిల్ అని అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది మాకు కూడా. 11:30 తర్వాత అయితే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. అమ్మ, మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మాకైతే చాలా బాగా దర్శనం అయ్యింది. మీరు కూడా వెళ్ళినరా లేదా ఈ టెంపుల్కి? కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.